ఇది భారతీయ వైదిక వాంగ్మయంలో ఒక విశేషం. అంటే వేద సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళకి రాహు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడనే, ఒక గ్రహం ఉన్నదనేటటువంటి ఒక భావన, దీని నుంచి వచ్చినటువంటి పురాణ వాంగ్మయాన్ని అనుసరించి సనాతనంగా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి పవిత్రత కోసమై పవిత్రం వై దర్భాః పూతం పవిత్రే నైవాజ్యం అని మనకి శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో మనము వాటిపైన ఏవైతే ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో వాటిపైన దర్భలు వేయమని చెప్పింది. దానికంటే కొన్ని విషయాలు ఈ దేవాలయం మూత గురించి ఒక శ్లోకం దొరికింది, దాన్ని బట్టి మనం ఒక్కసారి చూసుకొని వాటిలోకి వెళదాము. ఇక్కడ ఏమిటంటే గ్రహణాదిత్య చంద్రాణం స్నానం దానం జపాదికం నతు దేవాలయే పూజా కర్తవ్యా గ్రహణోదయే అనేటటువంటి విషయము మనకి యాజ్ఞవల్క్య స్మృతిలో ఉన్నట్టుగా మనకి ప్రాచీన గ్రంథాల్లో కనపడుతోంది, తెలియజేయబడుతోంది. నతు దేవాలయే పూజా కర్తవ్యా గ్రహణోదయే. గ్రహణోదయ సమయంలో దేవాలయ పూజలు చేయరాదు, కర్తవ్య చేయటం పనికిరాదు. నా అనేటటువంటి నిషేధ సూత్రంతో దీన్ని నిషేధించారు, విధించారు. గ్రహణాదిత్య చంద్రాణం, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ సంభవించినప్పుడు స్నానం దానం జపాదికం, స్నాన దానాదులు చేయటంలో ఎటువంటి సమస్య లేదు. దేవాలయంలో మాత్రం పూజ చేస్తే అది కర్తవ్య, నా పనికిరాదు అని చెప్పారు. ఇప్పుడు మీరు ఏమడిగారంటే ఈ యొక్క దర్భలు ఎప్పుడు వేయాలి, ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, వేయటంలో శాస్త్రీయత ఏంటి? ప్రాచీన గ్రంథాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆరనాళం పయస్తక్రం దధి స్నేహాజ్యపాచితం మణికస్థోదకం చైవ నదుష్యేతు రాహుసూతకే అన్నం పక్వమిత్యాహు త్యాజ్యం స్నానం. ఇక్కడ తిలదర్భైర్నదుష్యతి, వారి తక్రారనాళాది జలము యందు అలాగే మజ్జిగ ఇత్యాదుల యందు, ఆరనాళము అంటే మజ్జిగ ఇత్యాదులు, తర్వాత పాలు, పెరుగు, నీటి తేట, ఆరనాళం అంటే నీటి తేట, నూనె పదార్థాలు, నెయ్యి పదార్థాలు, అన్నం వండేటటువంటి ఆ పదార్థాలు, ఆ వస్తువులు అంటే ఆ గిన్నెలు, ఇవన్నీ సూతక మందు దూషితములు కావు. అన్వర్థ ముక్తావళి అనే గ్రంథం ఏం చెప్పిందంటే వండిన అన్నాన్ని మాత్రం మళ్ళీ వాడుకోకండి, దర్భలేసి వాడుకోవచ్చా అంటే అట్లా వాడుకోకూడదు. సచేల స్నానము అంటే మళ్ళీ ఏం చెప్పారు, మీరు స్నానం చేశారు కదా, స్నాన వస్త్రాలు మళ్ళీ వినియోగిస్తాము, గ్రహణంలో స్నానం చేసిన బట్టలు మళ్ళీ వాడతామంటే అవి కూడా వాడద్దు. వాటి మీద దర్భలు వేసి వాడచ్చా అంటే వాడకూడదు. మజ్జిగ, నువ్వులు, దర్భలు, తర్వాత ఈ నెయ్యి ఇత్యాదులు, వీటన్నిటి మీద కూడా దర్భలు వేయాలి తప్పనిసరిగా, లేదా కొద్దిగా నువ్వులు వేసినా సరే. దర్భ అనేది ఏదో అగ్రములతోనే మొత్తం వేయాలా అంటే కూడా లేదు, మనకి దొరికినంత విధానంగా దాన్ని వేసుకున్నట్లయితే మనకి ఆ గ్రహణ సంబంధమైన సమయంలో ఉంచిన తిల పదార్థములు అలాగే ఈ ద్రవ పదార్థములు ఇవన్నీ పవిత్రతను పొందుతాయి. చాలామంది ఏమనుకుంటారు, ఆ చంద్రగ్రహణ సంబంధమైన కిరణములు మన ఇంటి లోపల మూతపెట్టి ఉన్నటువంటి వాడి లోపలికి వచ్చి విషతుల్యములై తినటానికి పనికిరావా అనేటటువంటి భావనలో మనం సహజంగా ఆలోచిస్తాం. కానీ శాస్త్రంలో ఆ పదాలతో, ఆ వర్ణనలతో, ఆ వాక్యాలతో విషము అనేటటువంటి శబ్దాలతో ఎక్కడా చెప్పలేదు. దర్భ పవిత్రతని ప్రసాదిస్తుంది. మనకి యజ్ఞం చేసేటప్పుడు కూడా దర్భతో ఆజ్య సంస్కారాలని చేసిన తర్వాతనే దర్భ సంస్కారానంతరం ఆ ఆజ్యాన్ని అగ్నిహోత్రుడికి వినియోగిస్తాము. అలాగే మహానివేదనలో కూడా ఆజ్యం వేసి నివేదన చేస్తాము. అటువంటివన్నీ కూడా శుద్ధి కావాలంటే ఆజ్యాన్ని పూతం పవిత్రే నేవాజ్యం
అని మనకి సంధ్యావందనాది మంత్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పవిత్రత కోసమై, పవిత్రతని ప్రసాదించడం కోసమై అక్కడ గరుత్మంతుడు కూడా అమృత భాండాన్ని నేల మీద పెట్టకుండా దర్భల పైన ఉంచాడు. కాబట్టి ఆ దర్భకు ఉన్నటువంటి పవిత్రతని దృష్టిలో పెట్టుకొని భారతీయ సనాతన ధర్మంలో భాగంగా మనము వాటిపైన అవి ఉంచటం శ్రేష్టము, శుభప్రదము, మళ్ళీ పునః వినియోగించుకోవడానికి పనికొస్తాయి. మనము ఏ వస్త్రాల మీద అయితే స్నానం చేస్తున్నామో ఆ వస్త్రాలని మళ్ళీ పునః వినియోగించకూడదు. అది అయిన తర్వాత ఈ గ్రహణ శుద్ధి అయిన తర్వాత యజ్ఞోపవీతం కూడా మార్చుకోవాలి.